డాబా స్టైల్ మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. వేడి వాటర్లో మిల్ మేకర్ని వేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత బాగా స్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత 2-3 క్యాషెస్, ఒక టమాటో వేసి అవి వేగేలోపు మనం ముందే తీసుకున్న మిల్ మేకర్లో ఉప్పు కారం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఈ లోపల ఉల్లిపాయలు వేగుతాయి. వేగిన ఉల్లిపాయలను మిక్సర్ జార్లో వేసుకొని ఒక దాల్చిన చెక్క, కొన్ని గసగసాలు, 2-3 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసి క్రంచిగా బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందే మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి రుచికి సరిపోయేంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కస్తూరి మేతి వేసి రుచికి సరిపోయేంత వాటర్ వేసి కలుపుకోవాలి. అవి మొత్తం పైకి నూనె తేలిన తర్వాత మనం ముందే తీసుకున్న మిల్ మేకర్ని వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వేయించుకుంటే ఎంతో ఈజీగా డాబా స్టైల్ మిల్ మేకర్ కర్రీ ఇంట్లోనే రెడీ. చపాతీలకి బాగుంటుంది. నెక్స్ట్ ఏం కర్రీ చేయాలో కామెంట్ చేయండి.